హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం ఏంటో చూపిస్తాను, చూసేస్తాయండి. వేడి వేడి అన్నం, ఇప్పుడే అన్నం అయిపోయిందండి చేసేది. బీరకాయ కర్రీ చేద్దామనేసి అన్ని బీరకాయలు, ఆలు, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు, మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను. అందుకనేసి బీరకాయ మసాలా పెట్టి కర్రీ చేద్దామన్నట్టు బీరకాయ కర్రీ చేస్తున్నా. ఇక్కడైతే బీరకాయ కూరకి మసాలా అండి అంతా వేయించుకుంటున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించామనుకోండి, మసాలా బాగా వేగితే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని మసాలా అంతా కొంచెం మగ్గేదాకా మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మసాలా అంతా మగ్గిపోయింది. మనం తరిగి పెట్టుకున్న బీరకాయ, ఆలు, ఆనియన్ అంతా వేసేద్దాము. మనం కట్ చేసి పెట్టిన బీరకాయ, ఆలు, ఆనియన్ అన్నీ వేసామండి. మసాలాలు బాగా కలిపేద్దాము. ఇలా మొత్తం ముక్కలకి అంతా బీరకాయ ముక్కలకి, ఆలు ముక్కలకి మసాలా పట్టేటట్లు కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. ఇప్పుడైతే 5 మినిట్స్ మగ్గిందండి. చూడండి, కొంచెం సైడ్ అంతా ఉడుకుతూ ఉంది. ఇట్లా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించామంటే చాలు. ఇప్పుడు టమోటా, కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. చూడండి, టమోటా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీలో వేసేద్దాం. ఇది వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గనిద్దాం. చూడండి, కొత్తిమీర అంతా వేసినాక చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. ఒక 5 మినిట్స్ మగ్గించి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే టమోటా ఇవన్నీ మొత్తం అంతా కొంచెం మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మనం మిక్సీ పట్టాం కదా, ఆ జాలికి కొంచెం వాటర్ వేసాను. కర్రీ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఈ వాటర్ అయితే సరిపోతుంది. చాలామంది చాలా నీళ్ళగా చేస్తారు. నాకైతే మరీ అంత నీళ్ళగా ఉన్న కూడా టేస్ట్ అనిపించదు. అంతేనండి. ఇప్పుడు దీన్ని ఉప్పు కారం అంటారా, మొత్తం అండి సరిపోయింది. చాలామంది టేస్ట్ చూస్తూ ఉంటారు, కానీ నేనైతే వాసన చూసి చెప్తాను ఉప్పు కారం అయిందా లేదా అని. నాకైతే కర్రీకి కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నా. ఒక విజిల్ వస్తే చాలండి, నాకు కర్రీ అయిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. విజిల్ తీద్దాం. గుమ్మలాడే బీరకాయ కర్రీ రెడీ. చూడండి, మనకు కావాల్సినంత దీంట్లో వచ్చింది. కర్రీ లూజ్గా ఎక్కువ నీళ్ళగా రాలేదు, కరెక్ట్ థిక్నెస్ అంతా సరిపోయింది. మీ అందరికీ మా బీరకాయ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. బాయ్.